ఏమండి, మీకు మీ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఒక శత్రువు ఉన్నాడే. ఎవరండి అతను? అదా పాపారాయుడు. అదేంటండి శత్రువు అని మామయ్య గారి పేరు చెప్తారేంటి? ఎందుకంటే నిన్ను తెచ్చి నాకు కట్టబెట్టింది మా నాన్నే కాబట్టి. ఏమండి, జీవితంలో బట్టతల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు, నిజమేనా? ఒసే, అది బట్టతల కాదే, పట్టుదల. పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అది సరేలే గాని, పెళ్ళైన కొత్తలో నన్ను బాపు బొమ్మ అని బాగా పొగిడేవారు కదండి, మరి ఇప్పుడు ఏమైందండి? అప్పుడంటే నువ్వు నిజంగానే బాపు బొమ్మవే, ఇప్పుడు బాపు బామ్మవి. ఏమండి, మరి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు కదండి, నిజంగానే నిజమవుతాయా? నిజమవుతాయే. ఇంతకీ నీకే కళ వచ్చిందేంటి? అదా, ఇంటి పనులన్నీ మీరే చేస్తున్నట్టు, నేను మీపై పెత్తనం చేస్తున్నట్టు వచ్చిందండి. అది సరేలే గాని, ఎందుకు నువ్వు నాకు రోజు సద్దన్నమే పెడుతున్నావు? అదా, నేనేటు చద్దన్నం తినను, వచ్చిన బెచ్చగాళ్ళు కూడా మాకు చద్దన్నం వద్దు అంటున్నారు, ఇంకెవరు తింటారు చెప్పండి? ఏమండి, మరి మీరు ఆఫీస్ కి ఒక వారం రోజులు లీవ్ పెట్టండి. ఏంటి వారం రోజులా? ఎందుకే? అది మంత్రాల మాయలేడి అనే సీరియల్ ఒంటరిగా చూడాలంటే భయమేస్తుందండి, మీరు కూడా ఉంటే తోడుగా ఉంటారు కదండి. ఒసేయ్, ఇది విన్నావా? మన అబ్బాయికి మనుషులు కోతి నుండి వచ్చారు అని చెప్పితే నమ్మలేదే, ఇవాళ ఒకటి చెప్పాను, టక్కున నమ్మేశాడు వేదావ. ఇంతకీ ఎలా నమ్మాడండి? మీ నాన్న ఫోటో చూపించానే, దెబ్బకు నమ్మేశాడు వేదావ. ఏమండి, ఏం కూర వండమంటారు? నా తలకాయ వండవే. పులుసు పెట్టమంటారా లేకపోతే వేపుడు చేయమంటారా? ఏమండి, మరి ఈ మధ్య నాకెందుకో మనశ్శాంతి లేదండి. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఎటైనా దూర ప్రదేశాలకి ఒక 2 వారాలు వెళ్ళి రమ్మన్నారండి. ఎక్కడికి వెళ్దామండి చెప్పండి? నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు మీ పుట్టింటికి. ఏంటే, నేను వంట చేస్తున్నది సరిపోదా? మన కొడుకును కూడా వంట నేర్చుకోమని చెప్పావంటగా. బాగుందండి మీ వ్యవహారం. రేపు వాడికి పెళ్ళవదా, వాడు వంట చేయొద్దా? అంతేలేవే, అది కూడా నిజమే. అయినా మా అమ్మ అంటే నీకెంత ప్రేమే, మన కూతురికి మా అమ్మ పేరు పెట్టావు. ప్రేమ తోటకూర కట్ట. మీ అమ్మని నేను ఎలాగో పెట్టలేను, అదే దీనికి ఇప్పుడు ఆ పేరు పెట్టాను. దీని మీద పడి మిమ్మని ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చు. అది సరేలే గాని అండి, పొద్దున్న నేను చేసిన వంట ఎలా ఉందండి? పశువులు తినేలాగే ఉందే. అయితే ఇంకొంచెం పెట్టమంటారా? ఒసే, ఏమైందే? ఫ్రిడ్జ్ వైర్ను ఎలుకలు కొట్టేసినాయండి. నీకున్న సీరియల్ పిచ్చికి టీవీ పాడైపోతే ఏడవాలి, ఫ్రిడ్జ్ పాడైపోతే ఏడుస్తావేంటే? అదే, ఆ టీవీ సీరియల్స్ చూస్తూ 4-5 రోజులు మిగిలిపోయిన కూరలు తినాలంటే ఫ్రిడ్జ్ కావాలి కదండి.